సార్ మంత్రి నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యాశాఖలో ఎలాంటి మార్పులు జరిగాయి అనుకుంటున్నారు? 100% ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ అనేది పెరిగింది. ఈ రోజు మీరు చూసుకున్నారు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఎంత మార్పు అనేది. ఆ డ్రెస్సింగ్ ముందు ఏంటంటే ఒక స్కూల్ అంటే ఒక ఎడ్యుకేషన్ తో పాటు పంక్చువాలిటీ, టైమింగ్, డ్రెస్సింగ్ అండ్ ఎవ్రీథింగ్, బుక్స్ అండ్ సిలబస్. ఆ సిలబస్ అనేది మెయిన్ అనమాట. మనం ఏ సిరీస్ అనేది తీసుకుంటున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో దీని ఫస్ట్ రోజు నుంచి ఏదైతే ఒక ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ ఒక జాబ్స్, ఈ ఆంధ్రాకి కావాల్సిన జాబ్స్ ఎన్నిటి గురించి కాన్సన్ట్రేట్ చేశారు. అన్నిట్లో ఫస్ట్ 100% సక్సెస్ అయ్యారు. అనేది ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్స్ చూసుకోండి. 10th క్లాస్ ఎప్పుడు లేని విధంగా ఈ రోజు 90% పిల్లలు, ఆంధ్రప్రదేశ్ పిల్లలు 90% ఎబోవ్ మార్క్స్, అంటే నథింగ్ బట్ 590 కూడా స్కోర్ చేశారు అవుట్ ఆఫ్ 600. అంటే ఏంటి, ఇది క్వాలిటీ అండ్ బుక్ సిరీస్ ఇవన్నీ ఏంటంటే నారా లోకేష్ ఒక ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ హీ కెన్ డూ. నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఏంటంటే నారా లోకేష్ గారు అలా కృషి వల్లనే ఈ రోజు ఏంటంటే ఒక 590 మార్క్స్ పొందడం అనేది చాలా గ్రేట్. అది కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో 60% పాస్ అయ్యారు పిల్లలు. ఈ ఇయర్ లో 90%, అంటే డిఫరెన్స్ 30% ఉంది. ఇప్పుడు ఏంటంటే పిల్లలకు కావాల్సింది ఎడ్యుకేషన్. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ ఇస్తున్నారండి. ఎందుకంటే పిల్లలకు కావాల్సింది ఒక హెల్తీ కావాలి, ఒక మంచి ట్రైనింగ్ టీచర్ కావాలి. సో అలాగా ఆ ట్రైనింగ్ టీచర్ ప్లస్ హెల్తీ ఫుడ్ వస్తుంది కాబట్టి పిల్లలు దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ. ఎప్పుడైతే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారో దే కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎడ్యుకేషన్. సో ఆ ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఈ రోజు 90% ఫలితం మేము పొందామంటే క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ది డ్రెస్, క్వాలిటీ మెయింటైనింగ్ ద గవర్నమెంట్ స్కూల్స్. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ టు ద ఏపీ గవర్నమెంట్, నారా చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ గారు. ఈ రోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఆయన బడుల మీద తీసుకున్న శ్రద్ధ, విద్యా వ్యవస్థలో ఒక పని మార్పు రావాలని చెప్పి పాఠశాలలో ఉన్న టీచర్లందరికీ హై గ్రేడ్ టీచర్ ఉద్యోగాలు ఇచ్చి, అలాంటి టీచర్ల ద్వారా మంచి చదువులు నేర్పించి ఇవాళ కార్పొరేట్ స్థాయి ప్రైవేట్ బడులకి ధీటుగా గవర్నమెంట్ బడుల్లో పేద విద్యార్థులు బాగా చదువుకునే ఇవాళ 595, 595, 596, 597 హైయెస్ట్ మార్కులు సాధించిన ఘనత నారా లోకేష్. విద్యాశాఖ గవర్నమెంట్ బడుల్లో బాగా వచ్చింది అని చెప్పి సంతోషంగా ఉంది. అసలు మీరు అనుకున్నారు అసలు ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ ఇన్ని మార్కులు వస్తాయి పిల్లలకి, అది ఇది అని ఎక్స్పెక్ట్ చేశారు? నేనైతే ఎప్పుడు అనుకోలేదండి. ఆధిపత్యంలో ఎప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఉండేవి. అలాంటిది ఈ రోజున నారా లోకేష్ గారు విద్యాశాఖగా ఉండి ఆయన తీసుకున్న చొరవ, ఆయన స్కూల్ మీద చూపించిన చొరవ, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, కార్పొరేట్ స్థాయిలో పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళకి మంచి చదివించి ఇవాళ మంచి గ్రేడ్ లో ఉన్నారండి. బాగా పేద మనుషులు కూడా గల్లీల్లో వేయాలంటే వాళ్ళకి నాణ్యతమైన చదువు ఉండదని, వాళ్ళు సరిగా చదువు చెప్పరని ఒక అపోహతో వాళ్ళు అప్పులు చేసి మెడలో మంగళసూత్రాలు కూడా తాకాట్లు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళలో వేసే వాళ్ళని చూసాము. అలాంటిది ఇవాళ నమ్మకంగా లోకేష్ గారు తీసుకున్న బాధ్యతలను తీసుకొని ప్రభుత్వ పాఠశాల, ఈ ప్రైవేట్ పాఠశాల అని చెప్పి ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ చూసి కొత్తగా హంగులు గాని, వాళ్ళు మధ్యాహ్నం భోజనం అయితే గాని, వాటర్ స్పెషాలిటీ ఏంటి, టాయిలెట్ స్పెషాలిటీ ఏంటి, అన్ని రకాలుగా వసతులు, హంగులు, కార్పొరేట్ స్థాయి హంగులన్నీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. వాళ్ళు అలాగే చదువుకున్న పిల్లలకు కూడా ఎంతో జాగ్రత్తగా మధ్యాహ్నం భోజనం కానివ్వండి, నాణ్యమైన విద్య అందించడంలో ముందున్నారు. నారా లోకేష్ గారు ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకొని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇది సాధ్యపడిందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు దాకా గవర్నమెంట్ స్కూల్ అంటే తక్కువ మార్కులుగా ఉండేవి. ఈ రోజు నుంచి ఇంత 580, 595 కార్డులు సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. ఇది ప్రైవేట్ స్కూల్ పోటీ పడుతున్నాయి. ఇవన్నీ ఇంకా పిల్లలు ఇంకా గవర్నమెంట్ స్కూల్ చేరాలని చెప్పేసి మనం కోరుకుంటాం. పేద పిల్లలు ఎవరన్నా, మధ్యతరగతి పిల్లలు ఉన్నా గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే ఎలా ఉండేది అనుకునే వాళ్ళు ఈ రోజు ఇంత బాగుంది గవర్నమెంట్ స్కూల్, ఇంత రికార్డ్ సృష్టిస్తున్నా అంటున్నారు. అందరూ పిల్లలు కూడా మధ్యతరగతి వాళ్ళు ఈ మధ్యన గవర్నమెంట్ స్కూల్ బాగుండదు, ప్రైవేట్ స్కూల్ 590, 600 దాకా మార్కులు వస్తాయనుకున్నాం. దాంతో సమానం తగ్గట్టుగా ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా ఛాతీ చెప్పిందని చెప్పేసి మనం లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యాశాఖలో మీకు ఎలాంటి మార్పులు జరిగినాయి? చాలా మార్పులు జరిగాయండి. మాకు
డబ్బులు వేసే కన్నా ఈ మార్పులు కన్నా మాకు చాలా ఉన్నాయి. ఒక వైపు నుంచి విద్యా దీవెన అనేది పథకం ఒకటి పెట్టి దానికి మనకి అభివృద్ధి చేస్తారు. దానికి తగ్గట్టు పిల్లలు కూడా అలాగే కృషి పడి సంతోషంగా గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళి చదువుకుని భోజనాలు, ఆ భోజనం కూడా నెంబర్ 1 భోజనం పెట్టి ఆ భోజనం ఎలాగుంది ఏంటనేది స్వయంగా పరిశీలించి ఆ గుడ్డు పెడతారా లేదా, నువ్వు మంచి ఆహారం పెడతారా లేదా, ఉప్పు ఎలాగుంది, వాటర్ ఎలాగుంది, నువ్వు మెయింటెనెన్స్ ఎలాగుంది, ప్రతి దానికి ప్రతి ఒక్క నెలలో కూడా వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. అంటే అసలు విద్యాశాఖలో ఇలాంటి మార్పులు మీరు గతంలో ఎప్పుడైనా చూసారు? ఇప్పుడు ఇదే మొదటిసారి చూద్దాం, ఇదే మొదటిసారి మనకు చూద్దాం. గతంలో ప్రభుత్వం ఉంది కానీ వేసామంటే వేసాం, చేసామంటే చేసాం లాగా పరిస్థితి అయిపోయింది. పిల్లలు పట్టిన స్కూల్ బట్టలు ఇచ్చేసి, బ్యాగులు ఇచ్చేసి, దానికి తగ్గట్టుగా బూట్లు ఇచ్చేసి ఈజీగా ఎన్ని పరిశీలించాలి. విద్యాశాఖ మంత్రి ఉన్నా వాళ్ళ గత ప్రభుత్వంలో ఎవరికి ఏ మంత్రి గారు ఏ రోజు వెళ్ళి పల్లెటించిన రోజులు లేవు మనకి. ఈయనంటే స్వయంగా వెళ్ళి స్వయంగా పల్లెటించారు. ఏం చెప్తా అనుకున్నా నారా లోకేష్ గారు? చాలా మంచి ప్రభుత్వం, చాలా మంచి ఇది. ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి గవర్నమెంట్ స్కూల్ కి ఇంకా బాగా పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేయాల్సిన అవసరం మనం కోరుకుంటున్నాం.